మేము అటువంటి అనమండి. మేము ఏ పాలసీ తీసుకురావాలా, ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకురావాలా, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకురావాలా, లేకపోతే అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకొచ్చే పాలసీ తీసుకురావాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి పాలసీలు తీసుకురావాలా దాటి గురించి మాట్లాడుతాం తప్పితే వైనాట్ పులివెందుల వైనాట్ కార్యకర్తలు ఏమన్నా మాట్లాడతారు అంతేగాని ఆయనకి మెల్లే వైనాట్ 175 అని చెప్పేసి మా నాయకుడు అట్లా మాట్లాడతాడని నేను అనుకుంటలేదు. అదే ప్రజాస్వామ్యంలో ప్రతీకారం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ప్రతీకారం కారం వీటికి స్థానం లేదని చెప్పేసి మనం చేస్తామని నేను మమకారం ఒకటే ఉంటుంది. ఎస్ మిత్రుడు చెప్పినట్లు. సో ప్రజల మీద ప్రేమ తప్పితే, ప్రజల మీద మమకారం తప్పితే వేరేది ఏముండదు. మీరు చేసే పనులు బట్టి, మేము చేసే పనులు బట్టి, అధికార పక్షం ప్రతిపక్షాలు చేసే పనులను బట్టి ప్రజల తీర్పు ఉంటుంది అనేది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అని చెప్పేసి మనం చేస్తాం. 1996 నుంచి 2004 దాకా మీరే అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 19 దాకా మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు గెలవలా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉండేవారు అనుకుంటా. అప్పుడు గెలవలా, 30 సంవత్సరాల నుంచి గెలవాలి. ఇప్పుడు గెలిచాం. మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీని రానేలేదో ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి గెలిచామని చెప్తున్నాను. ఇన్ని రోజులు మీరు దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు లేకోకుండా, తెలుగుదేశం పార్టీ ఓటర్లు రానికోకుండా బెదిరించి భయభ్రాంతులు చేసి గెలిచేవాళ్ళు కాబట్టి మేము గెలలేకపోయాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము గెలిచాం. ప్రజాస్వామ్యం ప్రజలకి తెలుసు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో ప్రజలు చెప్తారు. మీరు నేను ఇక్కడ కూర్చుని కాదు కదా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని చెప్పేది. ప్రజాస్వామ్యం చూశారు వాళ్ళు. ఇప్పుడు ఇది ఓటు, ఇది తార్కాణం. 30 సంవత్సరాల తర్వాత నేను ఓటు వేసాను అని చెప్పేసి ఏదైతే ఒక ఓటరు తన మనోభావాన్ని సంతోషంగా, అందరికీ దండాలు, మీకు కూడా దండాలే. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినట్లేరు. ఏది? అవునండి, ఓటర్ కానోడు ఓటేయమంటే వినలేదేమో. నేనైతే చూడలే, మీరు చూశారేమో. నేను బ్యాలెట్ బూత్లో నేను చూసింది ఇది. ఇప్పుడు అక్కడ ఎంత దౌర్జన్యం అంటే తెలుసా? వైసీపీ నాయకుడు ఎవరో 2-3 ఉంటారు. 75-80% ఏమో బలహీన వర్గాలు, ఒక 10% ఉన్న వైసీపీ నాయకులు వీళ్ళని ఏ విధంగా బెదిరిస్తారనేది వాళ్ళు చెబితే చాలా బాధాకరం వేసింది. ఎందుకు మనం ఇక్కడ అటువంటి పరిస్థితులు మనం చూడం. పొలాల్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే పొలాన్ని గోడ కట్టించేస్తారు ఇంకొకరితో కలిసి. ఆ గోడ తగాదా తీస్తానికి రోజు వాళ్ళ చుట్టూతో తిరగాలి. సో ఇటువంటి అన్నిటి కూడా రియాక్షను నిన్నటి ఎన్నికని చెప్పేసి మనం చేస్తాం. ఆయన చూసారా, విన్నారా? ఆయనకి ఏమన్నా ట్యాపింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆయన దగ్గర ట్యాపింగ్ అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు ట్యాప్ చేశారో నాకు తెలియదు. మరి అటువంటి అయితే మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి హాట్ లైన్లో మాట్లాడే అలవాటు అవసరం కూడా లేదు. మేము ఏది చేసినా కూడా ఫ్రెండ్షిప్ చేసినా, లేకపోతే కూటమి ఉన్నా కూటమి ధర్మాల్ని నిర్వర్తిస్తూ చక్కగా మేము వెళ్తాం. ఎన్డీఏ పచ్చచొక్క మీరు ఎక్కడైనా చూస్తే చెప్పండి, పలానా వ్యక్తి పచ్చొక్క వేసుకున్నాడని చెప్పండి. మీరు పోలీసు ఎవరైనా సరే పచ్చొక్క వేసుకుని ఎక్కడ మీ ఫోటోల్లో దొరికితే ఇదిగోండి ఈ పోలీస్ ఆఫీసరు పచ్చొక్క వేసుకున్నాడని చూపించండి. మీకు మీరేదో ఊహించేసుకుని పచ్చ చొక్కాలనో లేకపోతే అప్రజాస్వామ్యనో, ప్రజాస్వామ్యం కూనీ అనో, కూనీల గురించి తెలిసిన వ్యక్తి ప్రజాస్వామ్యం కూనీ అని ఎట్లా చెప్పగలరు?